ఈరోజు అందరూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జియో ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చూస్తూ ఉంటారు. సో, ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఈ కంటెంట్ మనకి స్టేడియం నుంచి ఎలా వస్తుంది జియో ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌కి అనే ఒక క్వెషన్ వచ్చుంటది. జనరల్‌గా ఏమనుకుంటాం మనము స్టేడియం నుంచి జియో ప్లస్ హాట్‌స్టార్ సర్వర్‌కొస్తది అండ్ ఈ సర్వర్ నుంచి అందరు యూజర్స్ అక్రాస్ స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతది అనుకుందాం. సో, ఈ లాక్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు రైట్? ఒక 2 కేసెస్ చెప్తాను. ఈ అందరు యూజర్స్ యూఎస్ఏ సర్వర్‌కి రిక్వెస్ట్ సెండ్ చేశారనుకోండి. సో, ఈ కంటెంట్ స్ట్రీమింగ్ కంటెంట్ ఈ అందరు యూజర్స్‌కి రావాలంటే టైం పడతది. బికాజ్ అన్ని రిక్వెస్ట్‌ని ఈ సర్వర్ హ్యాండిల్ చేయాలి. వన్ థింగ్ ఈజ్ స్కేలింగ్. అంటే ఆ స్కేల్ అనేది హ్యాండిల్ చేయాలి రైట్? ఇంతమంది యూజర్స్‌కి. అండ్ ఇప్పుడు మనకి లైవ్ స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ నుంచి డేటా అంటే రిక్వెస్ట్ ఎళ్ళాలి అండ్ అక్కడి నుంచి మనకి డేటా రావాలి ఈ యూజర్స్‌కి రైట్? అంటే రౌండ్ ట్రిప్ టైమ్. ఈ రౌండ్ ట్రిప్ టైమ్ కూడా మనకి డిలే అయిపోతది. అండ్ మనకి లైవ్ స్ట్రీమ్ చూసిన ఎంజాయ్‌మెంట్ అనేది రాదు. సో, జనరల్‌గా ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేయగలుగుతాం జనరల్‌గా మనము? జస్ట్ స్కేలింగ్ త్రూ ఈ సర్వర్స్‌ని స్కేల్ చేయడం వల్ల మనకి ఇష్యూ సాల్వ్ కాదు. బికాజ్ ఆ రౌండ్ ట్రిప్ టైమ్ వల్ల మనకి డిలే అనేది ఉంటది. అండ్ మనము లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎంజాయ్ చేయలేము. సో, ఈ ఇష్యూని సాల్వ్ చేయాలంటే సపోజ్ తెలంగాణ పీపుల్ యూఎస్ రీజియన్‌కెళ్ళి ఆ సర్వర్‌ని ఎందుకు రిక్వెస్ట్ చేయడం ఆర్ ఏపీ పీపుల్ గాని, అదర్ పీపుల్ గాని మనకి ఇక్కడ డిమాండ్ ఉందని తెలుసు. సో, అన్ని యూజర్స్ ఒకటే సర్వర్‌ని కాంటాక్ట్ కావడం కన్నా సింపుల్‌గా దాన్ని స్ప్లిట్ చేయొచ్చు. డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్‌లో. సో, అలా చూస్తే మనం ఏం చేయొచ్చంటే వీళ్ళందరూ డైరెక్ట్ ఈ యూఎస్ఏ సర్వర్‌కి రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఒక ఫ్యూ సర్వర్స్ పెట్టుకుందాం. బేస్డ్ ఆన్ డిమాండ్ మనం కొన్ని సర్వర్స్ పెట్టుకుందాం. S1, S2, S3 రైట్? ఈ సర్వర్స్ మెయిన్ సర్వర్ నుంచి డేటా తెచ్చుకుంటది. అండ్ ఈ మెయిన్ సర్వర్ నుంచి డేటా తెచ్చుకొని ఈ సర్వర్ దగ్గర పెట్టుకుంటది. ఈ S1, S2 అనే సర్వర్స్. దెన్ ఈ రీజియన్స్‌లో ఉన్న యూజర్స్ ఈ సర్వర్స్‌ని రిక్వెస్ట్ చేస్తారు. సో దట్ మనకి డేటా అనేది అంటే లోడ్ అనేది స్ప్లిట్ అయిపోయింది. లోడ్ అనేది స్ప్లిట్ కావడం వల్ల మనకి రౌండ్ ట్రిప్ టైమ్ తక్కువైపోతది. అండ్ ఒకటే సర్వర్ పైన లోడ్ పడది. అండ్ స్ట్రీమింగ్ కూడా లైక్ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. సో, ఈ కాన్సెప్ట్‌ని ఏమంటారు జనరల్‌గా? ఈ కాన్సెప్ట్‌ని కంటెంట్ డెలివరీ సిస్టమ్ అంటారు. లైక్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సిస్టమ్ డిజైన్. సో, సిస్టమ్ డిజైన్‌లో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జనరల్‌గా ఇలా ఉంటదనమాట. లైక్ ఆరిజిన్ సర్వర్ ఉంటది. ఈ ఆరిజిన్ సర్వర్ స్టేడియం నుంచి డేటా తెచ్చుకుంటది. అండ్ ఇక్కడ నుంచి ఎడ్జ్ సర్వర్స్‌కి డేటా ఎళ్తది. రైట్? ఈ ఎడ్జ్ సర్వర్‌లో క్యాష్ కూడా ఉంటది. టు స్టోర్ స్ట్రీమింగ్ డేటా. అండ్ ఈ ఎడ్జ్ సర్వర్ ఆ రీజియన్‌లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ రీజియన్‌లో కొంతమంది పీపుల్ ఉంటారు. ఈ రీజియన్‌లో కొంతమంది పీపుల్ ఉంటారు. ఈ రీజియన్‌లో కొంతమంది పీపుల్ ఉంటారు. రైట్? వాళ్ళు ఆ ఎడ్జ్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి డేటాను తెచ్చుకుంటారు. సో దట్ ఒకటే సర్వర్ పైన లోడ్ పడది. రౌండ్ ట్రిప్ టైమ్ తక్కువైపోతది. అండ్ డేటా అనేది మనకి ఈజీగా ఫెచ్ అయిపోతది. నెట్వర్క్ పైన లోడ్ తక్కువైపోతది. రైట్? సో, దీని ద్వారా మనము ఈజీగా ఒక స్ట్రీమింగ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ కాన్సెప్ట్‌ని కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. ఇది లైవ్ స్ట్రీమింగ్ క్వెషన్స్‌లో డెఫినిట్‌గా యూజ్ అయ్యే కాన్సెప్ట్.